టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లు బిగ్గెస్ట్ స్టార్డమ్ ఉన్న యాక్టర్లు అవ్వడంతో పాటు హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లు కూడా. వీరిద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇద్దరు సాఫ్ట్ స్పోకెన్, ఇద్దరికి ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపన ఉంది. పవన్ రాజకీయాల్లోకి వచ్చి చేయాలనుకుంటే మహేష్ రాజకీయంతో పని లేకుండా చేస్తున్నాడు. కాగా పవన్ కళ్యాణ్ లాస్ట్ రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ మహేష్ బాబు లాస్ట్ రిలీజ్ అయిన బ్రహ్మోత్సవం రెండు సినిమాలు పెద్ద డిజాస్టర్లు ఈ సంవత్సరం. బట్ అంతకు ముందు మహేష్ లీడ్ గా వచ్చిన శ్రీమంతుడు సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ ని నెలకొల్పితే, పవన్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ గా యాక్ట్ చేసిన గోపాల గోపాల చిత్రం కూడా సూపర్ హిట్ నే సాధించింది. ఇక ప్రస్తుతం ఇద్దరికి ఓ హిట్ ని జనరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. పైగా మొదటి నుండి నంబర్ 1 కాంపిటీషన్ లో పవన్ అండ్ మహేష్ ల మధ్య తీవ్రమైన పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ల మధ్య వ్యవహారం నార్మల్ గానే ఉన్నా వారి అభిమానుల్లో మాత్రం దాదాపు ఎప్పుడు మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. అట్ ప్రెజెంట్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న మురుగదాస్ డైరెక్షన్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బైలింగల్ గా పిక్చరైజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్ళు టైటిల్ పై ఉన్న సస్పెన్స్ 2017 జనవరి 1వ తారీఖున వీడుతుంది. ఫస్ట్ లుక్ ను రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 26న రిలీజ్ చేస్తామని మురుగదాస్ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, తమిళ్లో హిట్ గా నిలిచిన వీరం రీమేక్ గా డాలీ దర్శకత్వంలో అండ్ శరద్ మరార్ ప్రొడక్షన్ లో కాటమరాయుడు సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని న్యూ ఇయర్ కే రిలీజ్ చేయనున్నారట. కొత్త సంవత్సరం స్టార్టింగ్ లోనే మహేష్ ఫిల్మ్ టైటిల్ ని, పవన్ సినిమా ఫస్ట్ లుక్ ని ఫ్యాన్స్ చూడబోతున్నారు.